హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ కన్సల్టెన్సీకి. ఈరోజు మనం ఈ వీడియోలో బర్త్ సర్టిఫికెట్లో నేమ్ ఎలా చేంజ్ చేస్తాం అన్న ప్రాసెస్ మీద మనం మాట్లాడదాం. అన్నిటికంటే ఫస్ట్ అసలు బర్త్ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అవుతుందా అవ్వదా, దానికి ఏమైనా టైం డ్యూరేషన్ ఏమైనా ఉందా, అసలు ఒకవేళ అవేమీ లేకపోతే ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి, ఒకవేళ కానీ బర్త్ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అవ్వదు అనుకుంటే ఏం ప్రాసెస్ చేయాలి, అన్ని విషయాల మీద వివరంగా మనం ఈరోజు వీడియోలో మాట్లాడదాం. దానికంటే ముందు నేను మీకు కాస్త నా గురించి వివరాలు చెప్తాను. నేను గెజెట్ కన్సల్టెన్సీ గత 16 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మేము 11,000 మంది కంటే ఎక్కువ మందికి ఆల్ ఓవర్ ఇండియాలో మా సర్వీసెస్ ఇచ్చాం. వాళ్ళ ఇంటిలో కూర్చుని హాయిగా వాళ్ళ గెజెట్ చేసుకున్నారు మా తాలూకా కన్సల్టెన్సీ ద్వారా. సో ఇప్పుడు ఈ బర్త్ సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అవుతుందా అవ్వదా? సో స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, ఒకసారి కానీ బర్త్ సర్టిఫికెట్ మీకు ఇష్యూ అయిపోయిందంటే ఇంకా దాంట్లో ఎటువంటి చేంజెస్ అవ్వదు. ఒక్కసారి బర్త్ సర్టిఫికెట్ కానీ ఇష్యూ అవుతే దాంట్లో మరి నేమ్ చేంజ్ ఇంకా అవ్వదు. కొన్ని స్టేట్స్లోని కొన్ని స్పెషల్ కండిషన్స్లోని వాళ్ళు ఏలియాస్ రాసి కొత్త పేరు రాస్తారు. కానీ అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఆ ఏలియాస్ రాసిన బర్త్ సర్టిఫికెట్ కానీ మీరు తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళినా, లేదంటే పాన్ కార్డ్ అప్లై చేసినా, పాస్పోర్ట్ అప్లై చేసినా మీకు రాదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా వేరే స్టేట్లో ఉండి మన తెలుగు వాళ్ళు చూస్తున్నారు కదా వీడియో, వాళ్ళ గురించి కూడా స్పెషల్లీ చెప్తున్నాను నేను. అటువంటి సొల్యూషన్స్ మీరు చేయవద్దు. బర్త్ సర్టిఫికెట్ ఉన్న పేరు కానీ మీకు నచ్చలేదు, మీరు మార్చాలి అనుకుంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేయించుకోండి. అయితే మీరు అనొచ్చు, స్టేట్కి కూడా గెజెట్ ఉంటుంది కదా, ఎందుకంటే ప్రతి స్టేటు గెజెట్ ఇష్యూ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ మనం స్పెషలీ ఆంధ్ర తెలంగాణ స్టేట్ గెజెట్స్ గురించి మాట్లాడితే అది కాంప్లెక్స్ చాలా ఎక్కువ. దాంట్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవడం, అదంతా లెంతీ ప్రాసెస్. సెకండ్ ఏంటంటే, మనం అవుట్ ఆఫ్ కంట్రీ కానీ వెళ్ళిపోయామంటే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా గెజెట్ వ్యాలిడ్. అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తోటి కానీ డీల్ చేస్తే ఇన్ జనరల్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గెజెటే అడుగుతారు. అందుకు బర్త్ సర్టిఫికెట్లో కానీ ఒక పేరుండి మీరు దాన్ని మార్చుకుందనుకుంటే బెస్ట్ సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్, లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేయించుకోండి. అయితే గెజెట్ చేయించుకున్న తర్వాత ఏమిటి ప్రయోజనం అంటే, మీరు ఫ్యూచర్లో ఎక్కడైనా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేయాలనుకోండి, స్కూల్ అడ్మిషన్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ఎడ్యుకేషన్ కానీ, ఓవర్సీస్లో ఉద్యోగాల గురించి కానీ, లేదంటే అక్కడ రెసిడెన్సీ తీసుకుందాం అనుకున్నా కానీ, వీటన్నిటికీ ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఓవర్సీస్ కూడా, వీటన్నిటికీ కూడా ఈ గెజెట్ కానీ మనం బర్త్ సర్టిఫికేట్ కాపీతో పాటు అటాచ్ చేస్తే గెజెట్లో రాసిన పేరుని కన్సిడర్ చేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకు ఒకవేళ కానీ బర్త్ సర్టిఫికేట్లో నేమ్ ఉండి దాన్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ది గెజెట్ చేయించుకోవడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. అయితే ఇది చేయించుకోవాలి అంటే ఏం చేయాలంటే, దీనికి ఫస్ట్ ఒక ఎఫిడవిట్ చేయించుకుంటాం. దాంతో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ ఎవరైతే ఈ గెజెట్ని ఇష్యూ చేస్తారో ఢిల్లీ నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి నేమ్ చేంజ్ ఫర్ మైనర్స్ లేదా నేమ్ చేంజ్ ఫర్ అడల్ట్స్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని అవి ఫిలప్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ మ్యాటర్ ఓ సీడీలో పెట్టి పంపించాలి. సో ఆ సీడీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక నేషనల్ న్యూస్ పేపర్లో, అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ న్యూస్ పేపర్లో నేమ్ చేంజ్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. మనం ఆ న్యూస్ పేపర్ కూడా పంపాలి. దాంతోపాటు గెజెట్కి ఛార్జెస్ ఉంటాయి. ఒక అడల్ట్ కానీ నేమ్ చేంజ్ చేసుకుంటున్నాడు అంటే తను 1,100 రూపాయలు పే చేయాలి గవర్నమెంట్కి. అదే కానీ మైనర్ అయితే 1,700 పే చేయాలి. బట్ ఇది ఈ రోజున్న ఫీజ్ స్ట్రక్చర్. మీరు ఏ రోజైతే అప్లై చేస్తారో అప్పుడు ఏ ఫీజ్ స్ట్రక్చర్ ఉందో మీరు చూసుకోవాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని క్లబ్ చేసి మీరు ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ కంట్రోల్ పబ్లికేషన్లోని మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మీరు పర్సనల్లీ వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, రెండోది మీరు బై పోస్ట్ కూడా పంపించవచ్చు. పర్సనలీ వెళ్ళడం మాత్రం మ్యాండేటరీ కాదు. సో ఇది ఒక ఓవరాల్ బ్రీఫ్గా మీకు నేను డీటెయిల్స్ చెప్పాను. ఒకవేళ మీరు కానీ మీ బర్త్ సర్టిఫికెట్లో ఉన్న పేరు నచ్చకుండా, లేదంటే మీ పిల్లల తాలూకా బర్త్ సర్టిఫికెట్లో ఉన్న పేరు మీకు నచ్చకుండా వాళ్ళ పేర్లు కానీ మీరు మారుద్దాం అనుకుంటే నా సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. దానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కాపీ నాకు పెట్టాలి. అదేవిధంగా పిల్లలు కానీ మైనర్ అవుతే
వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కాపీ కూడా పెట్టాలి, ప్లస్ ఫాదర్ తాలూకా ఆధార్ కార్డు కాపీ పెట్టాలి. సర్టన్ కేసెస్లో ఎక్కడైతే డైవర్స్ అయిపోయిన తర్వాత మదర్ ఫాదర్ వేరువేరుగా ఉంటున్నారు, పిల్లల తాలూకు కస్టడీ మదర్ దగ్గర ఉందో, ఆ సిచ్యువేషన్లో మదర్ తన ఆధార్ కార్డు ఇచ్చి తన పిల్లల తాలూకా పేరు మార్చుకోవచ్చు. రీమ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ దానికి కూడా కండిషన్. అందుకన్నిటికంటే బెస్ట్ అంటే మీరు మీ డీటెయిల్స్ నాకు ఇక్కడ నేను మీకు స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాను, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే కేసుని ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఈ వివరాలన్నీ నేను మీకు వాట్సాప్లో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా డాక్యుమెంటేషన్తో సంబంధిత చాలా వీడియోలు నేను చేసి వేస్తూ ఉంటాను మన తెలుగు వాళ్ళందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అనుకోండి, కొత్త వీడియో వేసారండి మీకు ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ వీడియో ఫస్ట్ మీరే చూడవచ్చు. వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవేయండి. నమస్కారం.